Hi, hello. Welcome to our channel Sravanti Balloji Home Vlogs. Today's special recipe బొబ్బర గుగ్గిళ్ళు లేదా అలసందలతో గుగ్గిళ్ళు. ఇలా రెడీ అయిన గుగ్గిళ్లను ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ లేదా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ తీసుకోవచ్చు. బొబ్బర్లలో ఫైబర్ శాతం అధికంగా ఉండడం ద్వారా కొంచెం క్వాంటిటీలో గుగ్గిళ్లను తీసుకున్న కడుపు నిండుగా అనిపిస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా బొబ్బర్లను ఉడికించి తీసుకుందాం. అందుకోసం కుక్కర్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బొబ్బర్లను వేయండి. మీరు నార్మల్ బౌల్లోనైనా బొబ్బర్లను ఉడికించి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బొబ్బర్లను 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా బొబ్బర్లన్నింటినీ నీట్గా కడిగి తీసుకున్న తర్వాత 1 కప్పు బొబ్బర్లకు 2 కప్పుల వరకు వాటర్ని వేయండి. 1 కప్పు బొబ్బర్లకు 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసి కుక్కర్పై మూతను పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. బొబ్బర్లు ఉడకడానికి ఇలా 3 నుంచి 4 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా బొబ్బర్లు చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి బౌల్పై మూతను తీసి బొబ్బర్లు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. కొద్దిగా బొబ్బర్లను చేతిలోకి తీసుకొని చేతులతో కాస్త గట్టిగా ప్రెస్ చేశారంటే మెత్తగా అయిపోతాయి. ఇలా అయితే బొబ్బర్లు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికించుకున్న బొబ్బర్లను మరొక బౌల్లోనికి బొబ్బర్లలోని వాటర్ రాకుండా జల్లిగంటతో కానీ స్ట్రైనర్తో కానీ వడకట్టి వేసుకోండి. ఇలా ఉడికించి తీసుకున్న బొబ్బరి గుగ్గిళ్లకు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని కానీ కళాయిని కానీ పెట్టండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే హీట్ చేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. ఇలా గుగ్గిళ్లను ఫ్రై చేసుకునేటప్పుడు పోపు దినుసుల క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటేనే గుగ్గిళ్ళు తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పోపు దినుసులను వేసుకున్న తర్వాత 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి పోపు దినుసులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 3 నుంచి 4 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. గుగ్గిళ్లకు ఇలా ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రం అస్సలు ఫ్రై చేయకండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే వడకట్టి తీసుకున్న బొబ్బర గుగ్గిళ్లను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, తగినంత కారం, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము అందుబాటులో లేకపోతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్నైనా 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇలా బొబ్బర గుగ్గిళ్లలో కొబ్బరి తురుమును వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వీలైనంత వరకు పచ్చి కొబ్బరిని తురుముకొని మాత్రమే వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని తినడం వలన కూడా బరువు తగ్గుతారు. కాబట్టి వీలైనంత వరకు పచ్చి కొబ్బరి తురుమును మాత్రమే తీసుకోండి. ఇలా కొబ్బరి తురుము, కారం,
సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం సాల్ట్ ఫ్రై అయ్యేంత వరకు 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. కారం సాల్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు, మీ ఇష్టాన్ని బట్టి సగం ముక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే సగం ముక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్న తర్వాత నిమ్మరసం గుగ్గిళ్ళు కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గుగ్గిళ్ళు రెడీ. ఇలా రెడీ అయిన గుగ్గిళ్ళను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. డయాబెటిక్ ఉన్నవారు కానీ బరువు తగ్గాలనుకుంటున్న వారు కానీ ఈ బొబ్బరి గుగ్గిళ్ళను తీసుకుంటే బొబ్బరి గుగ్గిళ్ళలోని ఫైబర్ వలన డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్కు సహాయపడుతుంది. అలాంటి వారికి పర్ఫెక్ట్ రెసిపీ ఈ బొబ్బరి గుగ్గిళ్ళు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బొబ్బరి గుగ్గిళ్ళను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.